ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. మేడం का चेहरे पवन మేడం का चेहरे ఆడ మేడం వస్తుంది చేరే. ప్రైజ్ Monday.
దేవుడు లేచుచున్నాడు కనుక ఆయన శత్రువులను చెదిరిపోవును గాక. ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవును గాక. పొగ చెదరికొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనం కలుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగని నశించుదురు గాక. 11వ వచనం చదువుకుందాం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుని లేఖన భాగాన్ని మీరు అలా చేస్తున్నారు, అందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి దినం నూతన ఆత్మను పంపిస్తారు అన్నారు ప్రభు. అలాగా మీరు పంపిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. పోయిన ఆదివారం దిన అద్భుత రీతిగా నా ప్రభా మరి మెడికల్ ఆఫీసర్ మేడంను మీరు మా మధ్యలో పంపించారు. ఆమె ఒక్కరిని బట్టి ఆమె యొక్క కుటుంబం నీ ఆశీర్వాదం నుండి ఆశీర్వాదం ముందుగా ప్రభా స్తోత్ర దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా మీరు నడిపించిన ఆత్మ బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగే ఈ రోజు నా ప్రభా మీకు మహిమకరమైన విధానంలో దేవ అన్యులను ప్రవాహంలాగా నీ సన్నిధికి నడిపిస్తాను మీరు వాగ్దానం చేశారు. వాగ్దానం నెరవేర్చుకొని మరి అక్కమక్క మారటమే కాదండి, బ్యాప్టిజం తీసుకొని క్రీస్తు సాక్షిగా ప్రతినిధిగా ఆమె కుటుంబము నీ ఆశీర్వాదం పొందినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ అక్కమ్మతో పాటు నా తల్లి మరి యొక్క సహోదరి సరస్వతి వాళ్ళ నాయనమ్మ కానివ్వండి, వాళ్ళ యొక్క బంధువు మరి యొక్క సహోదరి వచ్చింది లక్ష్మిని, వారి కుటుంబాన్ని తల్లి గోపిని వారి కుటుంబాన్ని నా ప్రభా అలాగే నా ప్రభా నా తల్లి ఈ సమయంలో అన్నిలో నుంచి నా ప్రభా నేను గణపరచబడిన జైలును మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నా. ఒకప్పుడు నీ బిడ్డగా ఉండి పడిపోయి మరలా నీ బిడ్డగా నీ సాక్షిగా నిలబడింది. ఆమె వెంటాడే చిన్న చుట్టాన్ని కూడా నా జయిస్తాడే గతించే పాత్రలుగా బాధించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకొచ్చాం. దేవా నిన్న దినాన భయంకరమైన దురాత్మల ప్రేతాత్మల సమూహం నుంచి ఆమె కుటుంబాన్ని విడిపించిన దేవా స్తోత్రం. సాక్షి బిడ్డగా నిలబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నా ప్రభా ఆ బిడ్డ నా ప్రభా ఇంకా మీ రక్తంతో మాత్రమే ఆ బిడ్డ మరొకసారి ఆత్మకు మనసుకు శరీరం కల్మషమని పవిత్రురాలుగా చేయును గాక. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా మీ ఆత్మ శక్తితో ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ఆత్మ ద్వారా తాగుతున్నదా స్తోత్రం. ఆత్మ కృపకు దయచేస్తున్నదని తెలుసా దురాత్మ నుంచి విడిపించదగా స్తోత్రం. మీ ఆత్మ శక్తి కలగజేస్తుందిగా, ఆత్మ నిపుణులు దయచేస్తుందిగా, ఆత్మ సహాయం దయచేస్తుందిగా, ఆత్మ ద్వారా ప్రార్థించండి, ఆత్మ ద్వారా జ్ఞాపకండి, ఆత్మ ద్వారా మహిమపరచండి, ఆత్మలో ఏకీభవించడానికి తండ్రి కృప ఇస్తున్నదేవా స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి రాగులు శరాగులతో మీరు మా మధ్య సంచారం చేస్తున్నారు. ఎంత స్తుతించినా కూడా తక్కువే ఆయన. దేవా మరి ఇక్కడున్న ఈ బిడ్డలను పడిపోకుండా స్థిరపరచండి. దేవా మారిన ఈ బిడ్డల జీవితం మీకు ఎప్పుడు పడిపోకూడదని మీ సన్నిధిలో స్తుతిస్తున్నా. మీ దక్షిణ హస్తం, మీ కరుణ హస్తం, మీ బలమైన హస్తం దేవా మీ యొక్క అద్భుతాలు చేసే హస్తం, ఆశ్చర్యకాలు చేసే హస్తం, మీ బాహువు చాపిన ప్రభా మీ రెక్కల మీద అతన్ని మీరు ఎక్కించుకుంటూ ప్రతి దినం నడిపించండి ఆయన. దేవా మీ రొమ్మును ఆనించుకొని మీరు బోధంగా ఉన్నారు. ఉపకారం చేయ ఆత్మ వీరికి బోధిస్తూ అనేక ఆత్మను తీసుకొస్తున్నటువంటి బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. చెప్పండి మళ్ళీ ప్రభు వాక్యమును ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ప్రభు వాక్యంలో ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. కాబట్టి మధ్యాహ్న కాల సైన్యంలో మరి గొప్ప సైన్యం అని దేవుడు చెప్పినప్పుడు ఆ సైన్యంలో నువ్వు నేను ఉన్నామా లేదా ప్రశ్న వేసుకోవాలి. ముందే నువ్వు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతావు.
ఇక్కడ నువ్వు కూడా ఈ ఉన్న గుంపులో ఉంటే ఇక దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి. నువ్వు ఆ యొక్క గొప్ప సమూహంలో నువ్వు కూడా ఒకటితో అయితే దేవుని యొక్క సన్నిధి కాంతే మనతో కూడా ఉంది. ఈ యొక్క గొప్ప సైన్యంలో నువ్వు కూడా ఒకటి అయితే దేవుని కృపతో మనం నింపుతాడు. ఈ యొక్క గొప్ప సైన్యంలో నువ్వు నేను ఉంటే దేవుని యొక్క కరుణాహస్తం, దయగల హస్తం, ఆయన బాహువు, ఆయన యొక్క నెమ్మది, ఆయన సమాధానము, ఆయన దక్షిణ హస్తము, ఆయన కరుణాహస్తం అన్ని మనకు తోడుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవా నీ కరుణాహస్తం నాకు తోడుగా ఉంచండి అని నామకం వస్తే వేషధారంతో ప్రార్థన చేయడం కాదు. మనం అలా చేస్తే అది వేషధారణ అవుతుంది. ఎందుకు అంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నా దయగల హస్తం, నా కరుణ హస్తం, నా బలమైన హస్తం, నా బాహువు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుందని దేవుడు చెప్పాడు. అది ఆయన మాట. ఆయన ఖచ్చితంగా మాట నెరవేర్స్తాడు. ఆయన మాట ఇస్తే నిరుత్తరంగా ఊరికే బయటికి వెళ్ళదు. కానీ ఆ మాట ఎవరో నెరవేర్స్తాడు అంటే ఈ గుంపులో ఉండేవాళ్ళు. దేవునికి మహిమగల దేవుని హస్తం నాకు తోడుగా ఉంటే నేను అబలం కాదు, నేను ధైర్యవంతురాలి. దేవుని హస్తం నాకు తోడుగా ఉంటే నేను ఒక స్త్రీ అని ఇళ్ళ కూర్చొని ముస్లిం ముచ్చట పెట్టడము వంటిని కుందేలు కాదు అన్న ధీమా నీకు ఉండాలి. ఎందుకు అంటే యేసయ్య మనకు శిరస్సుగా ఉన్నాడు. మరి యేసయ్య పురుషుడా స్త్రీనా? చెప్పాలి మీరే, మళ్ళీ చెప్పాలా, మళ్ళీ చెప్పాలా? పురుషులందరూ కూడా స్త్రీలే, యేసయ్య కూడా పురుషుడు. 10,000 మంది పురుషులలో నేను ఎవరిని చూడాలి. ఒక 10,000 మంది పురుషులు ఉన్నారా? ఒక్క పురుషుడే నేను గుర్తించాను. ఆయన ఎవరు? యేసయ్య. మిగతా అంతా గట్స్ లేని వాళ్ళు అని అర్థం. పురుషులే, బట్ పురుషులకు ధీరత్వం లేదు. అయితే ఈ ప్రకటించే స్త్రీలకు ధీరులై ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు స్త్రీలు కాదు, వాళ్ళు యేసయ్యను ధరించారు. వాళ్ళు క్రీస్తులో పురుషత్వాన్ని కలిగి ఉన్నారు, క్రీస్తులో ధైర్యాన్ని కలిగి ఉన్నారు, క్రీస్తును ధరించున్నారు. కాబట్టి ప్రకటించే వాళ్ళు మనం కాదు, యేసే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని డినామినేషన్ వాళ్ళు తప్పుడు బోధ చేసే వాళ్ళు స్త్రీని వాక్యం చదవలేరు, ప్రార్థన చేయలేరు, పాట పాడలేరు. కొన్ని సంఘాల్లో ప్రార్థన చేస్తారు, పాట పాడతారు, బైబిల్ చదువుతారు, కానీ వాక్యం చెప్పారు. ప్రార్థన చేయమంటారు, పాడమంటారు, మళ్ళీ ఇవన్నీ చెప్పి వాక్యం కూడా చదివే వాళ్ళు ఉన్నారు కొన్ని, కానీ చెప్పలేరు. అదేంటి స్త్రీలు వాక్యం చెప్పారంటే స్త్రీ మౌనంగా, మరి మౌనం కూడా పాట కూడా పాడకూడదు కదా? అవునా కదా? న్యాయమేనా? నేను ఇదే అడిగిన. కొంతమంది నాకు ఇలా క్వశ్చన్ చేసినప్పుడు చాలా సంవత్సరాలు, దాదాపు 35 సంవత్సరాల క్రితం, అప్పుడు నేను ఆ ఆత్మతో శక్తితో నింపబడి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి విషయంలో నన్ను స్పీకర్ గా ఇన్వైట్ చేసినప్పుడు నన్ను ప్రశ్నించినటువంటి కొంతమంది బిషప్ తల్లులకు నేను ఇచ్చిన జవాబు అదే. మన స్త్రీ మౌనంగా ఉండాలి, మంచిదే. పురుషులే పాడుకోండి, పురుషులే ప్రార్థన చేయండి, పురుషులే వాక్యం చెప్పండి, వాక్యం చదవండి. స్త్రీలు ఎందుకు? మన స్త్రీలేమో 3 భాగాలు ఉంటారు, ఒక్క భాగం పురుషులు ఉండాలి. ఎక్కడైనా ఏ సంఘంలో అయినా స్త్రీలు ఎక్కువ ఉండాలి, పురుషులు తక్కువగా ఉండాలి. కానుకలు కూడా స్త్రీల నుంచి ఎక్కువ వస్తాయి, పురుషుల నుంచి తక్కువనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సందు స్త్రీ బలహీనురాలు కాదు, బలవంతురాలు, శక్తివంతురాలు. కారణం యేసయ్యను శిరస్సుగా ధరించినటువంటి స్త్రీలందరూ గొప్ప సైన్యంగా ఉండి దాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభుల వారే తేల్చి చెప్పేశారు. అక్కడ క్రీస్తులో, నువ్వు క్రీస్తులో ఉన్నావా? ఇన్ క్రైస్తా, అవుట్ క్రైస్తా? క్రీస్తులో ఉన్నావా? ఉంటే నువ్వు క్రీస్తులోనికి బ్యాప్టిజం నిజంగా బాప్టిజం తీసుకున్నావా? అది నిజమైందా? మారు మనసు విషయమైన బాప్టిజమా? పాప క్షమాపణ విషయమైన బాప్టిజమా? నువ్వు తీసుకున్న బాప్టిజము నీకు పవర్ ఇస్తుంది. ఏంటా పవర్ అంటే ఇక మీద పాపం చేయదు, పాపం చేయదు, పాపం చేయదు అని అది 24 hours మన ఏంటంటే కూర్చుంటుంది, మనకు రిమైండ్ చేస్తూ ఉంటుంది, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు పాపం చేయకూడదు. పాపం చేయజాలడు. అక్రమ కార్యాలన్నీ చేసేది వాళ్ళ కుటుంబమే రక్షించుకోలేదు, వాళ్ళ సంఘంలోనే బిల్డపిస్తుంటారు. వాళ్ళ కుటుంబమే దేవునికి మహిమకరంగా ఉండదు. వాళ్ళ భర్తలు దేవుని సన్నిధిలో ఉండాలి, వాళ్ళ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, కానీ సంఘంలో మాత్రము ఎంత ఇస్తారో అంత ఇస్తారు.
అందుకే గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలరా అంటే అదే అర్థం. ఈ మధ్యాహ్న కాల సమయమందు మనం క్రీస్తుని ధరించి ఉంటే నువ్వు ఎలాగుంటావంట చూడండి. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఒకరు కదా, అందరూ మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని లేదు, దాసుడని స్వతంత్రం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఇది అండర్లైన్ చేసుకోండి. పురుషుడని స్త్రీ అని లేదు, భేదమే లేదు. నువ్వు ఏ జగన్నా, ఏ మతమైనా, ఏ కులమైనా, కులాల మతాలన్నీ సమానమే ఉన్నాయి. నీ కులం నీ మతం ఉందా నీళ్ళగా పోయింది, నీ పాపం ఉందా నీళ్ళగా పోయింది. ఆ నీళ్ళు బ్యాటరీ తీసుకున్న తొమ్మిది ఏం చేస్తారు? మళ్ళా అదే పెడతారా? చెప్పాలా మీరే, అందరూ చెప్పాలా? బ్యాటరీని తీసుకున్న నీళ్ళని ఏం చేస్తారు? పారబోతారు. మరి పారిపోయినాయి నీ పాపాలు పారిపోయి నీ కాన్ఫిడెన్స్ ఉందా? పారిపోయిన నీళ్ళు ఎక్కడ? భూమి కింది భాగంలోకి వెళ్తాయి, సమాధి చేయబడతాయి. అది శవమైపోయింది. చచ్చిన శవాన్ని, సమాధి చేసిన శవాన్ని ఎవరైనా వాళ్ళే తవ్వుకొని ఆ కంపు చూడాలని ఇష్టపడతారా? ఎవరైనా ఇష్టపడాలి. మరి నువ్వెందుకు తవ్వుకుంటున్నావు? దేవుడు నీ పాపాలు తుడిచి వేశాడు, కడిగి వేశాడు. అవన్నీ కూడా సమాధి చేయలేదు, భూమి కింది భాగంలోకి వెళ్ళిపోయాడు. యేసు రక్తంలో నేను కడిగాను. పునరుద్ధానంలో నువ్వు నూతనమైన సృష్టి, క్రీస్తుని ధరించావు. కాబట్టి నువ్వు స్త్రీ అని భయపడదు, నువ్వు ప్రకటించాలి. ప్రకటించి స్త్రీగా ఉండాలి. ఇక్కడ వాక్యం స్త్రీ అంటే ఇంకొక అర్థం ఏంటంటే చెప్పాను కదండి, పురుషులు కూడా స్త్రీ అంటే సంఘము ప్రకటించాలి. ఎక్కడ ప్రకటిస్తుంది? మరి ఇంటింటికి వెళ్ళి ప్రకటించాలి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి అంటే ఇంకా కట్టలు ఎక్కువ చేస్తున్నారు. పలాని వాడు దుర్మార్గులు అని తెలుసు కదా, ఈ కార్యం చేసింది దుర్మార్గులు, సంఘంలో వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు తెలుసు కదా. తెలిసినప్పుడు మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మరి వాక్యం ఎలా చెప్తున్నారు? అదే వాక్యం, దుర్మార్గం కట్టిన కట్లను విప్ప అంటే కట్లను ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు దుర్మార్గంతో సపోర్ట్ గా ఉన్నావా? దుర్మార్గులను మరి వాళ్ళని ఏం చేస్తున్నావు? మళ్ళా వాళ్ళు ఇంకా పైకెక్కిస్తున్నారు. దుర్మార్గులను దూరపరచని దేవుడు చెప్తే దుర్మార్గులను ఇంకా ఏం చేస్తారు? దగ్గర తీసుకొని సన్మార్గులని తెలిసి కూడా మళ్ళీ చెప్తారు. మేము మాకు కూడా వాళ్ళు తెలుసు దైవ పిల్లలని, మీకు ఒక్కరికైనా ఒకవేళ ఎవరైనా ఉదాహరణ ఎత్తుదా మా సలమక్క అన్నారంటే ఓ ఎబ్బా మీ ఒక్కరికైనా సలమక్క, మాకు కూడా సలమక్కని. మరి మీకు అక్క అయినప్పుడు అక్కకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా అని నేను నాకు చెప్పిన వాళ్ళని అడగడం చెప్తాను. మీ అక్కలైతే ఇలా చేస్తారా? మీ తల్లి అయితే మీ తల్లిని, వేరే తల్లులను ఎవరినైనా బాధ పెడితే నేను అంటా మీ తల్లిని అయితే ఇలా బాధ పెడతారా? వేరే ఒక సహోదరి సంఘంలో బాధ పెడితే నీ సొంతం చెల్లి అయితే ఇలా చేస్తావా? అలా అడిగాను. అలా అడిగిన వాళ్ళ సంఘంలో అంతా కొంతమంది, వెరీ ఫ్యూ పీపుల్స్, ఏదో ఒక 10 మంది అంతే, లేదా 20 మంది. కానీ మిగతా వాళ్ళంతా తప్పని తెలిసి కానీ మౌనంగా ఉన్నారు. అలా వద్దు, ప్రకటించాలా. దేన్ని? ప్రభు నామములు గణపరిచి యథార్థంగా చెప్పాలి. ప్రకటించమంటే అదే, ప్రకటించమంటే సత్యమే. సత్యాన్ని మనం మాట్లాడాలంతే. ఒకరి కష్టాలను దోచుకుందాం అని చెప్తావు, మనం దోచుకుందాం. నీ పొరుగు వాడిని ఏది ఆశించుద్దాంగా మరి ఆశిస్తాం. కష్టపడిన వానికి తగినది ఇవ్వు అని యెషయా 58లో ఉంది కదా, ఉందా లేదా? నువ్వు వింటాను, మళ్ళీ అదే చేస్తాం. మళ్ళీ ముసలం ముచ్చట్లు పెట్టేదాకా వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఇక్కడికి రండి, అక్కడ రండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి. బాగుందా? అది వద్దు. దేవుని ప్రకటిస్తామా? ఇక్కడ దాన్ని ప్రకటించు. ప్రభు మాటలో చెప్పాలి. వాక్యం ఇలా ఉంది, మరి ఇలా నువ్వు నడుస్తున్నావా? ఇది మనం చెప్పాల్సింది అదే. రాహబు అదే చెప్పింది. ఏమని చెప్పింది రాహబు? అన్ని రాళ్ళు ఆమె. మొదటి ప్రసంగికురాలు, ధైర్యవతి, సాహసశీలి. నిజంగా తెగించింది ఆమె, ప్రాణములను తెగించి మొదట తండ్రి అయిన దేవుని నామమును గణపరిచి మహిమపరచడానికి దేవుని ప్రజల పక్షంగా నిలబడినటువంటి స్త్రీ రాహబు. ఆమె వేశ్య, ఆమె అన్యురాలైనా వేశ్య అయినా తన ప్రజలకు హాని జరుగుతుందని తెలుసు, తన దేశానికి హాని జరుగుతుంది. బట్ దేవుని పిల్లలకు న్యాయం చేకూర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక వేశ్య ఉండి కూడా దేవుని గురించి వినింది ఆమె. ఎప్పుడైతే దేవుని గురించి తెలుస్తుందో
ఆత్మ మనసు కర్మన భాష ఆమె పరిశుద్ధురాలైపోయింది. బయటికి తన వృత్తిని వదిలేసింది. యాక్చువల్ గా తన వ్యభిచార జీవితాన్ని వదిలేసుకుంది, శుద్ధి చేసుకుంటాను. ఊరికే ఏదో వ్యభిచారస్తుల ఇంటికి పుడకుల ఇంటికని వంట పెడుతూ ఉంటారు వాళ్ళు. అలాగా భోజనాలు వడ్డిస్తుందే కానీ ఆమె వ్యభిచార వృత్తి చేయలేదు. ఎప్పుడైతే వినిందో గుండె కరిగిపోయింది, ఆమె మార్పు చెందింది. అది ప్రకటించే స్త్రీల యొక్క హృదయం ఏం కావాలంటే పాపకుండా పగిలిపోవాలి, పాపకుండా విడిచిపెట్టాలి, పాపాన్ని సమాధి చేయాలి, మళ్ళీ సమాధి తవ్వుకోకూడదు. ఆమె యొక్క పాపపు జీవితాన్ని వెళ్ళిన గుండె కరిగిపోయిందంటే అక్కడికంతా కరిగిపోయింది. అపోస్తలుడైన పౌలు యొక్క కళ్ళు నుంచి పొరల వంటివి రాళ్ళంటే గర్వం, అహంకారం, యూదులు, మత పిచ్చి అదంతా పోయింది, వదిలేసిన. ఇక నేను క్రైస్తులో నా మతం ఏదైనా, నా జాతి ఏదైనా, నా కులం ఏదైనా, ఎప్పటి నుంచి ఐఎమ్ ఇన్ క్రైస్ట్, నాట్ అవుట్ క్రైస్ట్. మీరు ఎవరంటే నేను క్రీస్తుకు చెందిన దానని అని చెప్పండి. అదే కాదు మతం మీద కులం మీద ఎవరు చెప్పారు మతం కులం అని? ఏ గ్రంథాల్లో రాయబడింది? లేదు. అవి వృత్తులను బట్టి వచ్చినాయి. మనమంతా క్రీస్తు వంశావళిలో, క్రీస్తు రక్త బంధంలో, ఆయన రక్తంలో మనం కడిగాడు, కన్నాడు. ముందు కన్నాడు. కన్నటువంటి యేసయ్య తన రక్తంలో, తన రక్తం పోల్చుకొని తన రక్తంలో మనల్ని పోషించి తన రక్తం యొక్క ఆ రక్తం యొక్క కణాలను మన హీమోగ్లోబిన్ లో వేసి మనల్ని కన్నాడు. కన్న తండ్రి మనం కడిగాడు తన రక్తంలో, మనల్ని ముద్రించాడు ఆయన నామంలో. ఇంకా మన పైన అధికారం కేవలం క్రీస్తుకు మాత్రమే, ఎవరికా. మన హృదయంలో స్థానం యేసయ్యకే, మన దేహం పైన అధికారం యేసయ్యకే, వేరే వాళ్ళ కాదు. మన హృదయం ఇవ్వాల్సింది యేసయ్యకే, ఎవరెవరికో కాదు. నా హృదయం నీకు ఇచ్చిన, వాళ్ళకి ఇచ్చిన, వీళ్ళకి ఇచ్చిన ఏదేదో చెప్తున్నారు. అదంతా నిజంగా క్లాస్. అది నిజంగా నీ హృదయం దేవుడికి ఈమె హృదయం గుండె కరిగిపోయి ఆ గుండెంతా వెళ్ళి కొత్త గుండె వెళ్ళండి. ఆ గుండె ఏంటంటే ఆ జీన్ ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవాలి. యెహోవా దేవుడు ఇలాగ చేశాడు కదా, ఎర్ర సముద్రం పాలు చేశాడు కదా, మీరు నిజంగా దేవుని మీరు గద్దెరెక్కల మీద తీసుకుని వెళ్ళండి కదా ఆమె చెప్తుంది. వీళ్ళు షాక్ అయిపోతున్నారు. అని అదేంటి ఒక వేష యెహోవా దేవుని గురించి వివరిస్తూ ఉండడం ఏంటి? ఇంకా దేవుని తెలుసుకోవాలనుంది. మీరు వేగిన వాళ్ళని నాకు తెలుసు, నేను కాపాడతా, నా ప్రాణాలను తెగించి. పొరపాటున వాళ్ళ మీద జమ్ము దాంట్లో ఉండడం చూసినా అంటే ఈమె తల అప్పుడే ఈమె కుటుంబీకులందరినీ బజారు తీసుకొచ్చి సంబరపడేస్తారు. ఆమె వంశీకులందరినీ కూడా తెలుసా మీకు? నా వాళ్ళు ఏమైపోయినా, నేనేమైపోయినా దేవుడి ప్రజలు సేఫ్గా ఉంచాం. నాకు చేతనైనంత వరకు నేను సహాయం చేయాలనుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత. అందుకనే రాకబు మొదటి ఈ ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం అంటే ఆ సైన్యంలో మొదటి రాణి ప్రసాదంలో, రాణి యొక్క స్థానంలో ఉండేది ఈమెనే. తర్వాత రెండవ స్త్రీ ఇంకా ఎకబేదు. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే ఈమె మొదటి యొక్క అంటే దేవుడి గురించి చెప్తాంది. ఎకబేదు ఆ ధైర్యం ఉంది ఆమెకు, బట్ దేవుడి గురించి తన యొక్క ఆ యొక్క చూడండి ఆమె ఎక్కడ రుగ్గుపాలతో మోషాన్ని పెంచింది అంటే అన్నిల ప్రస్తావనంలో ఉంది, అన్నిల మధ్య ఫరో దగ్గర ఉంది. ఆమె ఫరో కుమార్తె ఇంటిలో ఉంది, అక్కడ పాలిస్తుంది. చిన్న పిల్లలకి చిన్న పెద్ద ఇంట్లో అడిగాడా గట్టిగా ఇవ్వాలి కదా. రేపు మనం ఇశ్రాయేలుగా మనం దేవుడి పిల్లలము, దేవుడు మనల్ని ఇలాగ వీళ్ళు అనుకోకుండా బానిసత్వంలో ఉంచారు. అప్పుడు అబ్రహాంకు దేవుడు చూపించాడు 430 సంవత్సరాలు చీకటిలో ఉంటారని అన్ని అవన్నీ చెప్తా ఉంది. పొరపాటున ఆమె ఇంటే ఈమెను చంపేస్తారు, అవును కదా. అయినా చెప్పింది, అయినా దాచింది కుమార్. చూడండి ఎంత ఈమె అన్ని రావు కాబట్టి ఈమె ఫస్ట్ ప్లేస్ ఈమెకి మనం అనుకున్నాం. ఈమె అన్ని రావాలి అయినా కూడా ప్రభులు వేష అయినా ప్రభులు కనపరచలేదు. ఈమె యూదురాలు కాబట్టి ఎక్కబేది ఇచ్చిన ధైర్యం, సాహసం తల్లి, సాహస వనిత చెప్పాలనుకుంటే మంత్రసాలను కూడా సాహస వనితలే. వాళ్ళని తెలిస్తే చంపేస్తాడని తెలిసి కూడా ధైర్యంగా వాళ్ళు జవాబిచ్చారు. అదేంటమ్మా మిమ్మల్ని ఆ హెబ్రీ స్త్రీలకు పుట్టే మగ పిల్లలంతా చంపమని చెప్తే మీరేంటి ఆ మగ పిల్లలంతా చాలా మంది అయిపోతున్నారంటే ఏంటి అలాగా ఎందుకు చేస్తున్నారు అలాగా మీరు? అయ్యారు మీకు తెలీదా? అబ్బో హెబ్రీ స్త్రీలు ఎంత చురుకైన వాళ్ళు, మేము తెలుసుకోని వాళ్ళు
పిలుస్తారు. మమ్మల్ని పిలిచకుండా వాళ్ళు డెలివరీ పలానా ఇంట్లో డెలివరీ లేని ఉంది అని మేము పోయేటప్పుడు వాళ్ళు పిల్లలు చేస్తున్నారు. మేమేం చేయాలి? సిగ్గుపోయింది రాజుకు. ఇంకా నేను చెప్పిన మాట విని షాక్ అయిపోతున్నాడు. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అయ్యారు. ఏమనుకున్నారు మీరు? మేము పోయేటప్పుడు దేవుడు వచ్చి వాళ్ళకు డెలివరీ చేసేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రమేయం ఏమీ లేదు. కానీ వాళ్ళు చెప్పింది అక్కడ అబద్ధమని కాదు, వాస్తవమే, నిజమే. వాళ్ళు కూడా బ్రతికిన తర్వాత ఈ మగపిల్లాడు బ్రతికని చంపేశారు. యాక్చువల్ గా నీళ్లు పోసుకోవడానికి తీసుకుపోతారు కదా, మంత్రస్థానం నీళ్ళు పోయాలి, తీసుకుపోయి చంపేయాలి. అట్లా కూడా అయిపోయాడు. ఒకవేళ ముందే పుడితే చంపేయండి అని. కానీ వాళ్ళకు దేవుడి యొక్క శక్తి ఉంది, మేమేం చేయలేం. హల్లెలూయా. అందుకని దేవుడి పిల్లలకు సహాయం చేసినందుకు, దేవుడి నామాన్ని గణపరిచినందుకు, దేవుడి నామాన్ని మహిమపరిచినందుకు వారి సంతతి అభివృద్ధి పొందింది. ఈ మధ్యాహ్నం అదే మన యొక్క మెసేజ్. నువ్వు ప్రకటించు స్థితిగా ఉంటే దేవుని గణపరిస్తే నీ వంశం ఆశీర్వదించబడతారు. రవ్వా, నేను నా కుటుంబము నీ ఆశీర్వాదం నుండి ఆశీర్వదించబడను గాక అని మనం ప్రార్థన చేస్తాం. మరి ఆ ప్రార్థన ఒట్టి ప్రార్థన కాదు, నిజమైన ప్రార్థన చేస్తాం. దేవుని గణపరిస్తే ఆటోమేటిక్ గా నీ బంధువులు, ఇక్కడ రాహుబు చేసిన దానికి ఆమె బంధువులు అసెంబ్లీగా ఫ్రెండ్స్ అందరూ రక్షణ పొందినారు. సంహారక దూత వాళ్ళ ఇంటిని టచ్ చేయలేదు. నిన్న కూడా నేను చెప్పాను కదా, ఆ పాపని ఇక్కడ కొంచెం అదే జైలును భయంకరమైన దురాత్మ వెంటాడుతా ఉంది. అది నన్ను వెళ్ళగొడతావా, ఇక్కడ నుంచి నన్ను వెళ్ళగొడతావా అంటుంది నా దగ్గరికి వచ్చి. చెప్పాను కదా మీకు నిన్న ప్రత్యక్ష సాక్ష్యం. మాకు తెలుసా, ఆమె వచ్చి పాడితేనే మాకు తెలుస్తుంది దురాత్మలు ఎవరెవరికి ఉండేది, ఎంత గట్టి కేకేస్తుంది. ఇప్పుడు కూడా బాబా ఇక్కడ వచ్చింది కదా, మరి ఇప్పుడు అది వస్తుంది. అది చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను అక్కడ చిన్నప్పటి నుంచి నువ్వు ఆత్మలో పెరిగిన దానివే, నువ్వు చేసిన తప్పమ్మా, తప్పు ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. ఆమె భర్త కొంచెం దేవుడి టైం ఉంది. కానీ మీ నాన్న తెలియకుండా రూతును అన్యులకు ఇచ్చాడు. నిన్ను కూడా అన్యులకు ఇచ్చినా నువ్వేదో దేవుని యొక్క కృప చొప్పున ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావు. దేవునికి స్తోత్రం అన్న. వాళ్ళ చెల్లెలకి చాలా రాజేశ్వరి చనిపోయింది. వీళ్ళిద్దరు అన్యులుగా ఉన్నా అన్య పనులు చేయలేదు వాళ్ళు. అందుకే దేవుడు ఇంతవరకు కాపాడుతున్నాడు ఆ పాపను. చాలా సార్లు మరణం వరకు వెళితే ఆ పాప ఆమె కుమారుడు. దేవుడు ప్రాణాన్ని తన ప్రాణం పనంగా పెట్టి వాళ్ళకు ప్రాణ దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి బంధించిన దురాత్మ భూమి కింది భాగం పోయి నన్ను బంధించినాడు, నా చేత కాదు అని ఇంకొక దాని ఫ్రెండ్ను నువ్వు పోయి వాళ్ళ కొడుకులు ఉన్నారు చూడాలి, ఇద్దరు వాళ్ళని శోధించుకొని పంపించినాక ఆమె తర్వాత సాక్ష్యం చెప్తుంది. వాళ్ళ కొడుకులను శోధించింది. అది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని ప్రకటిస్తే దేవుడు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ధైర్యంగా దేవుడి నామాన్ని మనం కనపరిచే వారంగా ఉండాలి. అలాగనే దెబోరా కూడా ఒక స్త్రీ అయినా కూడా యుద్ధ ప్రాంతంలోకి వెళ్ళి యుద్ధ భూమికి వెళ్ళింది. స్త్రీలు ఎవరైనా యుద్ధ భూమికి వెళ్తారా? వెళ్ళాలి. యుద్ధ భూమికి కొట్లాడుతుంటే ఆ కొట్లాడుకు మాకెందుకు అనుకుంటాం. కానీ దేవుడి బిడ్డల పక్షంగా నిలబడింది దెబోరా. సైన్యాధిపతి దెబోరా హెల్పుకున్నా. వీర వనిత, సాహస వనిత. చూడండి, ధైర్యమైనటువంటి మరి స్త్రీ దెబోరా. ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆమె పేరంటే రాణిగా, రాణిలాగానే ఒక రాణిగా. అందుకే ఈమెది బేట్ చేసుకునే ఝాన్సీ రాణి మోటివేట్ అయింది. తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏడేటటువంటి స్త్రీలందరూ కూడా ఈ వీర వనితల గురించి చదివే వాళ్ళకు రివైవల్ వచ్చింది. ఎందుకు అంటే అప్పుడు లిపి లేదు. మొదటి గ్రంథం ఇదే, మొదటి పుస్తకం ఇదే. దీన్ని చదివిన వాళ్ళే సగం సత్యము సగం కలిపి రాస్తున్నారు అంతే. అందుకే కవి అన్నారు. కవి అంటే కవిత్వము. కవి అనే మాటకు అర్థం ఏంటంటే కలిపి రాసేదే కవి. ఆడ వాస్తవం కొంచెం ఉంటది. ఒక పువ్వును చూస్తాడు, వాస్తవం కొంచెం ఉంటది, దాని వర్ణన ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళ ఓన్ ఇది మైండ్ తో రాస్తారు. కానీ వాక్యం అలా కాదు. వాక్యం అలా కవులు రాసింది కలిగి ఆత్మ ప్రేరేపంతో రాసిన ఇది ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా రాసినటువంటి గ్రంథమే పరిశుద్ధ. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథానికి పరిశుద్ధమైన గ్రంథం అని చెప్పవాలి. మిగతావన్నీ కూడా కవులు రాశాడని వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్తారు కదా, అలాంటి కవి రాశారు,
కదా, మనకు తెలుసు అంత కవులు తిక్కన, ఎర్ర తెగడ, నన్నయ్య కదా, ఇంకా వీళ్ళందరూ మీకు తెలిసిందా తెలుగులో. మైండ్ బాగా వెంటనే నా మైండ్ ఓపెన్ అయింది అనుకో. కాబట్టి వీళ్ళందరి గురించి మీకు తెలుసు. చాలా మంది కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, పద్య గేయాలు రాసిన వాళ్ళు, పద్యభాగం. అయితే అవన్నీ కల్పితాలు, వాస్తవం కొంత ఉంటుంది, కొంత వాస్తవం, దానికి వాళ్ళు కొంత కల్పితం చేసి వివరణ ఇస్తూ ఉంటారు. దాన్నే మళ్ళీ భావం అని కింద ఇస్తారు. పద్యం కొంత ఉంటే ఒక పదానికి భావం ఎంత ఉంటుంది, 3-4 వాక్యాలనే భావం ఉంటుంది కదా. హల్లెలూయా. 4 లైన్ల పద్యానికి భావం రామంటే అలా పేజ్ అవుతుంది. నేను రాశాను కాబట్టి, మా పిల్లలు కూడా చెప్పాను కాబట్టి దాని గురించి పాయింట్స్ వస్తున్నాయి. హల్లెలూయా. అదే కవులు రాసిన పుస్తకాలు. కానీ అప్పుడు ఉన్నది ఈ గ్రంథమే కాబట్టి, అంటే తోర ఎంతవరకు ఉంది అంటే 5 కాండాలు ఉన్నాయి, దాన్ని తోర అంటారు. ఈ పరిశుద్ధమైన గ్రంథం బయలు వెళ్లే వరకు తోరాను వాళ్ళు పాటించేటటువంటి వారు. దాంట్లో లేవియా కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఇవన్నీ ఉన్నాయి. వాటిని చదివి వాళ్ళు బైబిల్ అయ్యారు. హల్లెలూయా. 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 కాబట్టి మధ్యాహ్న కాల సందు ఒక దెబోరా రాణి ఈగలాగా నువ్వు ఉన్నావా? రాణి ఈగ ఏం చేస్తుందంటే మిగతా ఈగలన్నింటినీ షేర్ చేస్తుంది, తీసుకొని వస్తుంది. ఒక చోట చూస్తుంది, ఆ పలానా చోట బాగుంది ప్లేస్, అక్కడ మనం తెంట పెట్టుకుందాము, అంటే అందరూ రాణిగని ఫాలో అవుతారు. రాణిగా ముందు పోతారు, పోయి అక్కడ వాళ్తే మిగతా గుంపులన్నీ పోతాయి. నువ్వు ఒక రాణి ఈగలాగా నువ్వు వచ్చి నీ పిల్లలంతా మందిరంలో తీసుకొస్తున్నావా, నీ వంశాన్ని తీస్తున్నావా? ఎస్తేరు ధైర్యంతో తన మరణానికి తెగించి రాజు దగ్గరికి పోయి పర్మిషన్ అడిగింది. హల్లెలూయా. హల్లెలూయా. సత్యం చెప్పించింది. వీడు ఈ యొక్క హామానే, వీడు దుష్టుడైన ఈ హామాన ద్వారానే మా వంశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు వీడు అనగానే వాడిని చంపి పడేస్తారు. ధైర్యంగా వెళ్ళింది. ఆమె చావవలసింది, కానీ దేవుడు అపవాదిని చంపేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాలశంలో ఒక ఎక్కవేది లాగా తన తల్లి తన యొక్క పిల్లలు చావకుండా కాపాడుకుంది. అక్కడ రిస్పా కూడా మనం చూస్తే నిజంగా మొదటి సమయంలో ఎంత చక్కగా రిస్పా కూడా ఏం చేస్తుందంటే తన యొక్క పిల్లల కోసం పైన వెళ్ళి, 2వ సమయాలు 20 తర్వాత 21, 10 నుంచి 12 దాకా చదవండి. ఆమె కొండ పైకి ఎక్కి ఒక స్త్రీ రాత్రి పగలు దాదాపు 6 నెలలు కోతకాలం మొదలుకొని వర్షం పడే వరకు ఆమె ఏం చేసిందంటే తన యొక్క నిజంగా దేవునికి మహిమకరమైన విధానంలో అక్కడ ఆమె ఆ యొక్క శవాల మధ్య, ఒక్క శవం దగ్గర రాత్రి పగలు ఒక్కరుంటారా? అమ్మో భయమే అని అందరినీ చూసుకుంటున్నారు. శవం చుట్టూ సొంత వాళ్ళైనా డెడ్ బాడీని ఆ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు తీసుకుపోవాలంటే ఒక్కరు భయపడతారు. ముద్దరే అంత కూడా 5-6 మంది ఎక్కడైనా అంబులెన్స్ కానీ అన్నీ ఎక్కిస్తుంటారు. వాడిని ఎక్కడైనా ఏదైనా కొంచెం ఏదైనా అబ్బో వేస్తే ఏమో అనుకుంటుంటారు. కానీ అక్కడ ఆమె చూడండి 7 శవాలు ఉన్నాయి. 7 మంది ఆమె కుమారులు అయితే 2 కానీ మిగతా 5 మంది కుమారులు చచ్చిపోయిన తల్లి లోపల ఉంది. ఆ తల్లిలాగా ఉన్నావా నువ్వు? 2 కుమారులు చచ్చిన 2 కుమారులైనా మిగతా 5 మంది కూడా తన కుమారులాగా బాధ్యత వహించి వాళ్ళందరూ కూడా సమాధి చేయాలని రిస్పా దేవుని యొక్క భయం కలిగింది. అయ్యా కుమార్తె రిస్పా. హల్లెలూయా. 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 ఆమెతో పాటు ఇంకా కొంతమంది ఉండి ఉండొచ్చు, బట్ ఆమె ఎవరు ఉన్నా లేకపోయినా తెగించి తన ఒక్కది రాత్రి పగలు 6 మాసంలో ఆ కొండ పైన ఆ శవాల మధ్యన మళ్ళీ ఏం చేసిందామె? ఒక్క తోడేం రాకుండా, ఒక్క మరి ఏమైనా కూడా అవి తినకుండా, పులు రాకుండా, తోడేం రాకుండా రాత్రి పగలు ఆమె నిద్ర లేకుండా వాటిని కాపాడుతుందంట. ఏమి కాకులు రాకుండా ఒక కర్ర తీసుకుంది, కాకులను తోడేస్తుంది. కాకులు వెంటనే శవం చచ్చిపోయిందంటే అవి ముందు తినేది ఆ గద్దలు వచ్చి గుడ్లు పీకేస్తాయి. ఫస్ట్ అవి చేసేది గుడ్లు కాగేసుకున్నాయి. ఎక్కడన్నా శవం ఉందంటే ఫస్ట్ గుడ్లు కాగేసుకుంటాయి. అందుకే తమ తల్లిని తండ్రిని దూషించి వారి కన్నులు ఏం చేస్తాయి? లోయ కాకులు. తల్లి అంటే నీ తల్లి అవుతుంది కదా, ఆత్మీయమైన తల్లి. నేను చాలాసార్లు చెప్తున్నా, నెరసరి వెళ్ళి సొగసైన కీట పెద్దది అక్క సంఘంలో కన్నీరు కార్చిందంటే ఆ కన్నీటికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కన్నులు కూడా అలాగనే తీయబడతాయి.
సిద్కియా కన్నులు తీరున్నాయా? ఆత్మీయమైనటువంటి యిర్మీయాను ద్రోహం చేశాడు. అందుకు కన్నులు ఏం చేశారు? సిద్కియా కన్నులు మూడు తీశారు. విన్నారు కదా మీరు యిర్మీయా గురించి? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధులైన బిడ్డలకు ఎప్పుడు బాధపడ్డాడు. ఇక్కడ ఈ యొక్క స్త్రీ నిజంగా దెబోరా ధైర్యం కలిగి బారాకును హెచ్చరిక చేసింది. హెచ్చరిక బిడ్డగా ఉండాలి. ఒక రాణిలాగా ఒక తారసపడాలి నీ ప్రజల కోసం. అలాగే ఎకబేదిలాగా నీ పిల్లల్ని కాపాడుకో. నరకల్ని గంటకాల నుంచి ఈ యొక్క రాక్షసైన ఫరో యొక్క మరి హస్తాల్లో చనిపోకుండా తన కుమారుని కాపాడు. నువ్వు కూడా నరకంలో పడకుండా నీ పిల్లల్ని కాపాడుకోగలనా? ఎకబేది అంటే ధైర్యం, ఎకబేది అంటే సాహసం, ఎకబేది అంటే ధీరత్వం నీకు ఉండాలి. సమయస్ఫూర్తి నీకు ఉండాలి. బాధ్యత, ఆ బాధ్యత మనం కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్న కాల్సింది రాహబ్ లాగా ఒక అన్యురాలైనా కూడా, ఒక వేశ్య అయినా కూడా దేవునికి భయపడి లోబడింది. దేవుని పిల్లల్లో ఆమె దాచేసింది. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప కృప. ఇంకా చాలా మంది తెక్కువ స్త్రీ ధైర్యంగా రాజు ముందుపై అసలు మొగళ్ళు దావీదుకు ముందుకు వచ్చి పెద్ద పెద్ద హేమలు మాట్లాడాలంటే భయం. అలాంటిది ఒక తెక్కువ స్త్రీ వెళ్ళి నాకు రాజుగారి దర్శనం అంటే నువ్వు వస్తూ మాట్లాడతావా? దావీదు ఎవరనుకున్నావు? పెద్ద జైల్లో ఫిలిస్తీయుల్ని చంపాడు. మొత్తం అలంతా కింద పడి కాళ్ళ మీద పడిపోయింది. నువ్వు మాట్లాడతావా? అవును, నేనే మాట్లాడేది, నాకు పర్మిషన్ ఇప్పించండి. తెక్కువ స్త్రీ దానందుకు తెగించిపోయి దావీదు యొక్క తప్పుడు కలిపింది. చింత చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ధైర్యం, బర్షగా కూడా ధైర్యంగా. ఎంతో మంది రానున్నారు దావీదుకు, కానీ బర్షగా ధైర్యంగా దేవుని యొక్క మాటను గుర్తు చేసింది. ఇలాగా ధైర్యంగా మనం ఉండాలి. తర్వాత యాగేలు ధైర్యంగా సిసేరాను మేకతో కొట్టి చంపేసింది. అవునా కదా? అంటే అపవాదిని చంపమని కాదు, దేవుడికి అప్పగిస్తాం, దేవుడు చేస్తాడు. దేవుడు అన్నాడు కదా అబ్రహాంతో, నువ్వేం చేయదు, నువ్వు న్యూట్రల్ గా ఉండు, నువ్వేం చేయదు, నువ్వు ఆస్వాదించద్దు, శపించద్దు, న్యూట్రల్ గా ఉండు. నువ్వు నిన్నెవరు ఆస్వాదిస్తా వాళ్ళని నేను ఆస్వాదిస్తా, నిన్నెవరు శపిస్తారో నేను శపిస్తా, నీకెవరు సాయం చేస్తా వాళ్ళకి నేను సహాయం చేస్తా, నీకెవరు యాంటీగా ఉండాలో నేను వాళ్ళకి విలువగా ఉంటా. ఎంత బాగుంది కదా పెట్టింది. అబ్రహాం ఏం చేయలే, జస్ట్ వైపు హ్యాండ్ చేస్తున్నాడు. దేవా లోతుని కాపాడుతున్నాడు, కానీ లోతుని కాపాడాడు, మళ్ళా లోతు ఉన్నదంతా కొడుతున్నాడు. కారణం దేవునికి విరోధి, దేవుని పిల్లలకు అబ్రహాంకు విరోధైపోయాడు. కలహం వచ్చేసింది. కలహం వచ్చేస్తే నా తప్పని తన తప్పు చూసుకోకుండా అబ్రహాం యొక్క కాపల మీద వాళ్ళు మేలు చేశారు. అబ్రహాం కాపలు మేలు చేసిన వాళ్లకు నువ్వు మేలు చేయకపోగా కీడు చేస్తే ఆ కీడు నీకు, నీ ఇంటికి, నీ ఇంటి మీదకి వస్తుంది. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది. తన భార్య పోయింది, కొడుకులు పోయినారు, కోడలు పోయినారు, తన అల్లులు పోయినారు, కూతురు ఇద్దరు వచ్చినారు. వాళ్ళు కూడా దేవుని యొక్క మరి ప్రశాంతి, దేవుని యొక్క ప్రసన్నత లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు. చచ్చిపోయే వరకు కుంగిపోయాడు. నీతి గల తన మనసులో నొప్పించుకున్నాడు రోజు, ప్రతిరోజు. ఈ మధ్యాహ్నం ముందు మనం ఎలాగున్నాం ఆత్మ పరిశీలన చేసుకుని ఒక ఎటువేది నీళ్ళ నుంచి రావాలి. ఒక రాహబు మారి గుండె తగిలేలా ఏడ్చి మార్పు పొందిన పరిశుద్ధులైన రాహబు నీళ్ళ నుంచి రావాలి. తెగించి సమాధులలో ఉన్నటువంటి మగ్దలేనే మరియకున్న ధైర్యం నీకు ఉండాలి. మగ్దలేనే మరియా యేసు ప్రభుతో ఉంది, కానీ శిష్యుల్లో ఒకటిగా అందమనకి ఎంచబడ తర్వాత సెయింట్ మేరీ అనే ఆమె ఎంచబడింది. ఆమె సమాధిలో యేసు ప్రభు కోసం ఒంటరి మహిళగా ఏడ్చింది. ఎంత ధైర్యం చూడండి. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పోయిందా తెగించి ఆమె ఇంకా ఏమంటుంది ధైర్యంతో, నేను వేసేది ఎక్కడి నుంచి అంటున్నారు గారు నాకు చెప్తారా, నేను ఎంచుకొని వెళ్తాను. ఒక స్త్రీ ఒక పురుషుని, అసలు యాక్చువల్ గా డెడ్ బాడీ బరువు ఉంటుంది కదా, ఎంతమంది కలిసి మోయాలి. అది తెలుసా మీకు? తెలిసి కూడా మీకు ఎక్కడి నుంచి వచ్చిందో పరిశుద్ధాత్మ బలం వచ్చింది. పరిశుద్ధాత్మ బలం వచ్చినప్పుడు గట్టిగా ప్రార్థించింది కదా ఆమె కూడా. హల్లెలూయా, హల్లెలూయా. వారికి వాక్శక్తి అనుగ్రహించబడి వాళ్ళు గట్టిగా ప్రార్థన చేశారు. వాక్శక్తి ఎంత ఉంటే అంతగా స్తుతించండి. మీ వాక్కులు ఎక్కడ బయటపడి పడాలి. ఆమె ఒక్కటే స్తుతిస్తుంది గట్టిగా. స్తుతి చేయమంటే గట్టిగా మీరు చేసిన వేళన్నీ స్తుతించాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాలశండు దేవుని కనపరిచి మహిమ ధైర్యంగా అక్కమక అన్యుల మధ్య అనేకులకు ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మీరు కూడా అన్యులతో సహవాసం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
నేను అక్కగా వెళ్తాను. నీ ఇంట్లోకి ఎవరైనా వస్తే తాను చేయి, వేరే వాళ్ళ ఇంట్లోకి వద్దు. ఎందుకంటే అపహాసం కూర్చోకూడదు, నిలకూడదు, సహవాసం చేయదు. అవునా కదా? ఉంది కదా వాక్యంలో. వాళ్ళు మన దగ్గరికి రావాలి. మనం వాళ్ళు దేవుని పిల్లలే మారితే పోవచ్చు. అక్కమక్క మారింది, ఆమె ఇప్పుడు అన్ని రావు కాదు, దేవుని పిల్ల పోవచ్చు. అలాగే మల్లిక వాళ్ళ ఇంటికి, కృష్ణ బ్రదర్ వాళ్ళ ఇంటికి, నాగమ్మ మేడం, డిప్యూటీ కలెక్టర్ మేడం ఆమె ఇంటికి నేను వెళ్తాను. మిగతా వాళ్ళ ఇళ్లకు వాళ్ళనే రమ్మని చెప్తాను. వాళ్ళు మారితే బాయ్మ కూడా అక్కడ మారింది, బైబిల్ తీసుకుంది కదా అక్కడ తెలుసు. మోహన్ రావు డాక్టర్, సత్యం డాక్టర్ వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉన్నాయి. ఇక ప్రేయర్ అయిన ఎప్పుడు తీసుకుపోయేదన్నారు, నెలకు ఒకసారి వచ్చేది. ఈ వీధిలో వచ్చేటప్పుడు ఈ వీధిలో ఇక్కడ వస్తున్నా అంటే తల మేళ దగ్గర వెళ్తున్నాం. ఎప్పుడు మేడం చేస్తాను, ఈ వీధిలోకి నేను వచ్చేవాళ్ళం కాదు అనేవాడు. చాలా మంది కత్తిరలు, సరస్వతి, పప్పులు బట్టి సరస్వతి ఆమె కూడా బ్యాప్టిజం తీసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో నుంచి వీర వనితలు, సాహసవంతులు, ధీర వనితలు మరి ధైర్యంగా దేవుని నామాన్ని ప్రకటించే వారంగా మనం భయపడవచ్చు. ధైర్యంగా సత్యాన్ని చెప్పే దేవునికి మహిమ కలగచ్చు. దేవుడు లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయం ముందు లక్ష్మీదేవక మనందరి ప్రార్థన. లాస్ట్ సండే ప్రేయర్ స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ వంట చేసుకున్నాను, అన్ని స్నానం కూడా చేశాను, బట్టలు వేసుకున్నాను. వెంటనే 4 మోషన్స్ ఆయనకి లాస్ట్ సండే. అయితే ఇందులో దేవుడు నా పక్షాన్ని ఉంటాడు, నాకేం పర్వాలేదు వెళ్ళాలనుకున్నాను. ఇప్పటికీ నా 1 నెల నుంచి వెళ్ళలేదు ప్రేయర్కి, అనుకుని వచ్చేసాను. నా ఆరోగ్యం చాలా బాగుంది, ప్రేయర్లో ఉన్నాను హ్యాపీగా. నా రోజంతా మోషన్స్ అవ్వదా. మళ్ళీ నిన్న సాయంత్రం ఈవినింగ్ 7 వరకు బాగున్నాను, అన్ని పనులు చేసుకున్నాను. నాకు ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి బట్టలు ఎక్కి అన్ని పనులు చేసి వెళ్ళిపోయింది. కూర్చుని ఫ్యాన్ కింద యూట్యూబ్లో ఏదో ఒక వాక్యం వింటా, చూస్తా, పాటలు వింటా, అట్లా ఉంటాను అనమాట. ఎక్కువగా ఒకదానే కదా. 1 నిమిషంలో తలలో నుంచి కాళ్ళలోకి చెప్పలు పట్టేసి వచ్చేసి, ఏంటంటే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, హార్ట్ కంప్లైంట్ ఉంది, ఆస్తమా ఉంది, ఆర్థరైటిస్ ఉంది, అల్సర్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్. ఇక అయిపోయాను నేను అని అనుకునే పరిస్థితి వచ్చేసి అనమాట. నాకు నా నోటంటే మాట రావట్లేదు, బాడీ షేప్ వచ్చేసింది. నేను ఏం చేయను, ఎవరికి ఫోన్ చేయాలా, నేనేం చేయాలో నాకు తెలియలే. గబగబాలేసి గ్యాస్ నింప ఏంటి ఇట్లా అయిపోతుంది, ఒకవేళ నేర్చు మీద అట్లా కట్టుకుని గబుక్కుని ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను. ఇంకా అసలు ఆగట్లా, అసలు కుర్చీలో నుంచి కూడా బయట లేవలేకపోతున్నాను. అలాగే లేచి ఒక్కదాన్నే కదా, గేట్లు కూడా వేసేసింది, ఎవరు పలకరించరు. అప్పుడు వెళ్ళి ఒక అరటిపండు తిన్నాను. అరటిపండు తిన్న తర్వాత మళ్ళీ అసలు ఇంకా ఏంటంటే నేనేం చేయను, అమీర్కి ఫోన్ చేయనా, లేకపోతే మా వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయనా. వాళ్ళు 500 కిలోమీటర్ల దూరం, వాళ్ళు కంగారు పడిపోతారు నా పిల్లలు. నేనేమి ఇవ్వతాను, నా పిల్లలకి నేను తప్ప ఎవరు లేరు అని అనుకుని ఎంతో కంగారు పడిపోయాను. అయినా దేవుడు ఏంటయ్యా ఇట్లా నాకు అవిశ్వాసం ఇస్తున్నా వ్యక్తి అని మళ్ళీ వెంటనే తమాయించుకుని స్తోత్రం అని చెప్పుకుంటాను. నన్ను బ్రతికించు, రేపు సాక్ష్యం చెప్పుకుంటాను. కంపల్సరిగాను నాకేంటి పరిస్థితి ఏంటి అనేసి అనుకుని అప్పుడు గబగబా ఎల్లో ఒక బెల్లం మొక్క తీసుకుని నోట్లు వేసి కచ్చిపిచ్చి నవ్వులేసి హడావిడిగా కష్ట మనుషులు తాగేసరికి ఫ్యాన్ కింద కూర్చుని ఉన్నాను. స్తోత్రం అనుకుంటా. ఆ కంగారులోనే మా పిల్లలకు ఫోన్ చేద్దామనేసి ఫోన్ మీద ఇట్లా ఏది పెట్టాను, ఫోన్ వెళ్ళాల. చెప్తే కంగారు పడతారని దేవుడు ఆన్ చేసి ఉంటాడు. మళ్ళీ అస్లాంకి ఫోన్ చేశా, అంటే నాకు పని చేసే అమ్మాయి పిల్లోడు అనమాట. 2 రింగ్లు అయిన తర్వాత పిల్లోడు తీయలేదు. ఇది వెళ్ళేసరికి ఎప్పుడు కమ్ముద్దో, నేనేం చేయను. నేను ఎవరో ఒకరికి ఫోన్ చేసి నాకు బాగోలేదని ఇంటిమేషన్ ఇస్తే కనీసం నేను షుగర్ నిమిత్తం చచ్చిపోతున్నాను అన్న విషయం నాకు తెలుస్తుంది. ఇక నేను చచ్చిపోతాను అన్న విషయం తప్ప నాకు వేరే మార్గం లేదు అని అనుకున్నాను అనమాట. అని అప్పుడు వెంటనే నాతో పాటు పనిచేస్తే నేను అక్కడికి ఫోన్ చేస్తే ఏంటమ్మా అలా ఉన్నావు అన్నది. నాకు ఇట్లా ఉందాక పరిస్థితి ఏం బాగాలేదు నాకు అంటే, నువ్వు అర్జెంటుగా పాలు నన్ను వెయిట్ చేసుకుని ఒక బెల్లం తీసుకుని తాగు, బెల్లం తిన్నాను అంటున్నావు కదా, నువ్వేం టెన్షన్ పడమాక, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేస్తాను. అమ్మగారికి ప్రార్థన చేస్తాను చెప్తావు అనుకున్నాను. నాకు ఫోన్ నెంబర్ లేదు, ఏం చేయాలా ఏంటి అనేసి అనేక అప్పుడు దేవుడికి స్థుతులు చెప్పుకుంటూ ఉండేసరికి
నా తలలో నుంచి చెమటంతా ఆడుకుంటా బట్టలన్నీ నైట్ అంతా పూర్తిగా తడిచిపోయింది. అసలు వర్షంలో తడిచి బయటికి వెళ్తే ఎట్లా ఉంటామో అట్లా తడిచిపోయాను. గడగడ వణుకొచ్చేసేసింది. అలాంటి విషయాల నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించాడు. మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. పోయింది. నేను కూడా అంటే ఏమనుకోండి, మా ఊరికి వెళ్ళినప్పుడల్లా ప్రార్థనకి ఒకసారి అన్నా పోవాలా, మా అన్నులు ఏమంటారు అని అనుకుంటుంటే, ఇక దేవుడా ఇలా కర్ణపీఠంలో ప్రార్థన చేసుకొని పోదాము, చాలా నాకు ఒక్క 2 నిమిషాలు ఇస్తే కూడా నేను కొంచెం ఆయన సన్నిధిలో గడిపొస్తా అని అనుకుంటే ఇంకా పోయినాను. పెళ్లి కాడికి పూలు కడుతుంటే ఇంకా మా వదిన వచ్చిండే మా వదిన ఇట్లా పోదామా తొందర వస్తాము అంటే సరేలేనండి. పోయినాను, ప్రార్థన చేసుకొని మళ్ళా 2 పాటలు కూడా పాడినాను. నాకు దేవుడు మంచి కారణం చేసినాడు. మళ్ళా ఇక్కడ పప్పుల బట్టలు సంబంధం వచ్చి హలో బాధపడి ఇట్లా అక్క కాడ ప్రార్థన చేయించుకరా అని వాళ్ళు చెప్పినారు. చెప్తే ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించిన అక్కతోనిగా, లేదులేమ్మా మంచి సంబంధం వస్తుంది అని చెప్పింది అక్క. అట్లా అక్క చెప్పినట్టనే దేవుడు గొప్ప కారణం చేసినాడు. 2 డాక్టర్లే, 2 తాంబూలం కూడా అయిపోయింది. దేవుని కృప వల్లనే ఈ కారణం జరిగింది. మంచి కారణం జరిపించినాడు. నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు జీవించును కాక. ఈ మధ్యాహ్న కాల సమయం వరకునైనా నీ సన్నిధానంలో తండ్రి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి కూడా నీ స్తోత్రం చెల్లిస్తున్నాయన. నా దేవా, నా తండ్రి, నా తలంపులు, మా ఆలోచనలు ప్రవేశించి తండ్రి గడిచిన నెలంతా కూడా కాచి కాపాడి రక్షించి తండ్రి మార్చి నెలకి ప్రవేశించి తండ్రి మరి నాయన 9వ రోజులు ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాయన. దేవా, మా జీవితాలనైనా అంతలేకు కనబడను, అంతలేకు మాయమగును, ఆవిరి వంటివినైనా మా జీవితాలు తండ్రి ఎప్పుడేం సంభవిస్తుందో దేవా మాకంటే తెలియదు, కానీ మాకంటే మీరు ముందు గుర్తెరిగిన దేవుడునైనా, గొప్ప దేవుడు నా తండ్రి స్తోత్రమునైనా. అవునైనా ఈ నెలంతా కూడా మీరు కాచి కాపాడి కటాక్షించి నీ రెక్కలకి మీరు దాచుకోమని అడుగుచున్నాను తండ్రి. అక్క చెప్పిన వాక్యాన్ని బట్టి నైనా మేము ధైర్యంగా నీ సన్నిధిలోనైనా ఎదుర్కోవడానికి నైనా నీ శక్తిని, నీ బలమును, నీ పరిశుద్ధాలతో నింపమని అడుగుచున్నాను నా దేవాన్ని స్తోత్రమునైనా. అవునైనా సర్వశక్తిమంతుడా, సర్వసంపన్నుడా, సర్వమెరిగిన రాజానికి స్తోత్రమునైనా, స్తోత్రమునైనా స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి పరిశుద్ధాత్మతో పొందుకున్న విధానం బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాయినా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నైనా పేరున దీవించండి, ఆశ్రయించండి. ప్రతి బిడ్డకి ఏ అవసరం ఉన్నదోనైనా నువ్వు ఒక మాట మెరిగిన దేవానికి స్తోత్రమునైనా స్తోత్రం. ప్రతి బిడ్డని నైనా మీరు దీవించండి, ఆశ్రయించండి నైనా. నీ కృపలో వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. మర్యాద కాలశయంలో ప్రభా, అవునా తండ్రి, నా కుటుంబాన్ని బట్టి నన్ను బట్టి స్తోత్రం తండ్రి. నా తలంపులు, నా ఆలోచనలునైనా నీ తలంపు లాంటి కాంటి గొప్పవేమి కాదునైనా నీకు స్తోత్రము తండ్రి. నైనా మాకంటే మీరు ముందు గొప్ప దేవుడు నైనా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, నాకు ఇచ్చిన సంతానాన్ని బట్టి ఆలోచన చేసుకోండి దేవా. అయ్యా, నాకున్న సమస్యలు నైనా, నా బాధలు, నా చింతలు మీరు ఎగిన దేవాన్ని స్తోత్రం. అది నీ చిత్తంలో ఏమై ఉన్నదో నా దేవా. అయ్యా, ప్రవీణ్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, వారు మా దగ్గర అయితే అంత డబ్బు లేదు, కానీ అది నీ చిత్తాన్ని జరిగించమని అడుగుచున్నాను. అయ్యా, పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాను నా దేవా. అయ్యా.